Hi children, 90 days, 2700 words. English sentence, Telugu translation. Every day, a short grammar topic included. మనం డే 2లోకి వచ్చేసాం. ఈరోజు 30 వర్డ్స్తో పాటుగా సింపుల్ పాస్ట్ గురించి తెలుసుకుందాం. డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లుక్ ఎట్ ద పిక్చర్. ఫస్ట్ సెంటెన్స్, ద మూవీ ఎండెడ్ లేట్. ఆ సినిమా ఆలస్యంగా ముగిసింది. దీంట్లో ఎండెడ్ అంటే ముగిసింది. ఎండెడ్ అంటే వెర్బ్ కూడాను. ఇక్కడ చూడండి, ఎండ్‌కి V1 ఎండ్, V2 ఎండెడ్, V3 కూడా ఎండెడ్. ఇక్కడ మనం వాడింది V1నా? V2నా? ఒకసారి చూడండి. అంటే సెకండ్ వర్డ్ అంటే V2 వాడాం. మనం తీసుకున్న 30 వర్డ్స్‌లో కొన్ని వర్బ్స్ ఉండొచ్చు. కొన్ని వర్బ్స్ కాకపోవచ్చు. కానీ ప్రతి సెంటెన్స్‌లో కూడా మనం వర్బ్‌ని ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం సింపుల్ పాస్ట్ గురించి కూడా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం సెకండ్ సెంటెన్స్ చూద్దాం. షీ రోట్ ఎ లెటర్. దీంట్లో మనం ఫోకస్ చేసిన వర్డ్ రోట్. రోట్ అంటే రాసింది. ఇక్కడ రోట్ అనేది రైట్, రోట్, రిటెన్. దీంట్లో మనం సెకండ్ వర్డ్ తీసుకున్నాం. అంటే రోట్ తీసుకున్నాం. అంటే అది V2. ఆమె ఉత్తరం రాసింది అని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? షీ రోట్ ఎ లెటర్. నెక్స్ట్, ఐ ఫౌండ్ మై లాస్ట్ బుక్. నేను నా పోయిన పుస్తకాన్ని కనుగొన్నాను. ఫౌండ్ కనుగొన్నాను. ఫౌండ్ అంటే అది వర్బ్. V1 ఫైండ్, V2 ఫౌండ్, V3 ఫౌండ్. ఇక్కడ మనం V1 తీసుకున్నామా? V2 తీసుకున్నామా? V2 తీసుకున్నాం. నెక్స్ట్, హి వాస్ ఎక్సైటెడ్ అబౌట్ ద ట్రిప్. అతను ఆ యాత్ర గురించి ఉత్సాహంగా ఉన్నాడు. ఇక్కడ ఎక్సైటెడ్ అంటే ఉత్సాహంగా ఉన్నాడు. అంటే వెరీ హ్యాపీ అని అర్థం. ఈ సెంటెన్స్‌లో వెర్బ్ వచ్చేసి వాస్. దీనికి V1 ఏమవుతుంది? బి అవ్వచ్చు, యామ్ అవ్వచ్చు, ఈజ్ అవ్వచ్చు. కానీ V2 వచ్చేసి వాస్. మనం V2 వాడాం. మీరు గమనించండి, ఇప్పటి వరకు మనం చూసిన సెంటెన్సెస్‌లో V2 వాడాం. రాబోయే సెంటెన్స్‌లో కూడా V1ఆ, V2ఆ, V3ఆ ఏది వాడతామో గమనించండి. సరే, ఎక్సైటెడ్ అంటే వెరీ హ్యాపీ. నెక్స్ట్, ఈ పిక్చర్‌లో ఆకాశం చూడండి. ద స్కై బికేమ్ డార్క్. ఆకాశం చీకటిగా మారింది. ఇక్కడ డార్క్ అంటే చీకటి. మరి వెర్బ్ వచ్చేసి బికేమ్. బికమ్, బికేమ్, బికమ్. మనం ఇక్కడ వాడింది బికేమ్ V2. నెక్స్ట్ సెంటెన్స్, షీ లెట్ మీ యూజ్ హర్ ఫోన్. అంటే ఆమె తన ఫోన్ వాడడానికి అనుమతి ఇచ్చింది. ఇక్కడ మన ఇంపార్టెంట్ వర్డ్ లెట్. లెట్ అంటే అనుమతి ఇవ్వడం, అలౌ చేయడం అన్నమాట. నెక్స్ట్, ఇదే వెర్బ్. లెట్ అనేది వెర్బ్. ఇక్కడ మీరు గమనించండి, లెట్ అనేది V1, V2, V3 సేమ్ స్పెల్లింగ్ ఉంది. సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది. ఇక్కడ మనం V2 వాడాం. నెక్స్ట్, ఐ డిడ్ నాట్ సే ఎనీథింగ్. ఈ సెంటెన్స్‌లో నేను ఏమీ అనలేదు అంటున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, 2 చోట్ల నేను హైలైట్ చేశాను. సే, ఎస్ఏవై సే. సే అంటే మెయిన్ వర్బ్. డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అన్నమాట. ఇక్కడ మనం ఫోకస్ చేసిన వర్డ్ వచ్చేసి ఎనీథింగ్. అయితే ఏమీ, ఏమీ అనలేదు, ఏమీ అని చెప్పడానికి ఎనీథింగ్ వాడతాము. సాధారణంగా ఎనీథింగ్ అనేది నాట్ నెగెటివ్‌లో వాడేటప్పుడు మాత్రం వాడతాము. ఏదైనా చేసినప్పుడు సంథింగ్ అంటాము. లేదు, నెగెటివ్‌తో వాడేటప్పుడు, నాట్ వాడేటప్పుడు ఎనీథింగ్ వాడతాము. సరే, ఇక్కడ సే అనేది V1. మరి ఇక్కడ మనం V1 వాడాము. అంటే ఇది పాస్ట్ టెన్సా? ప్రెజెంట్ టెన్సా? అంటే ఇది పాస్ట్ టెన్సే. ఎందుకని? ఇక్కడ మనం చూడాల్సింది హెల్పింగ్ వెర్బ్ డిడ్ చూడాలి. డిడ్ చూడండి. డూ, డస్ అనేది ప్రెజెంట్ టెన్స్ తెలియజేస్తే, డిడ్ అనేది పాస్ట్ టెన్స్ తెలియజేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మెయిన్ వెర్బ్‌ని V1లో రాసుకుంటూ, హెల్పింగ్ వెర్బ్‌ని మాత్రం డిడ్ రాయాల్సి ఉంటుంది నెగెటివ్ సెంటెన్సెస్ విషయంలో. మళ్ళీ చెప్తున్నాను, నెగెటివ్స్ వచ్చినప్పుడు డిడ్ వాడాలి సింపుల్ పాస్ట్‌లో. నెక్స్ట్ పిక్చర్, హి రైజ్డ్ హిస్ ఆర్మ్. ఇక్కడ ఫోకస్ చేసిన వర్డ్ ఆర్మ్. ఆర్మ్ అంటే ఇక్కడ చెయ్యి. వెర్బ్ వచ్చేసి రైజ్డ్. రైజ్డ్ అనేది V2 మీకు తెలిసిందే. V1 రైజ్, V2 రైజ్డ్, V3 రైజ్డ్. మీరు గమనించండి, చాలా సందర్భాల్లో V2, V3 ఒకే స్పెల్లింగ్ ఉంటాయి. అది V2నా? V3నా? అని తెలియాలంటే సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. అది V2 అయితే దానికి ఏ రకమైన హెల్పింగ్ వెర్బ్ అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాలి. V2కి హెల్పింగ్ వెర్బ్ అవసరం ఉండదు. V3కి హెల్పింగ్ వెర్బ్ అవసరం అవుతుంది. మీరు అడగొచ్చు, ఇక్కడ సేకి డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ వాడాం కదనంటే, నెగెటివ్ సందర్భంలోనే హెల్పింగ్ వెర్బ్ అవసరమైంది. పాజిటివ్ సెంటెన్స్‌కి V2 ముందు హెల్పింగ్ వెర్బ్ రాదు. ఒకవేళ అక్కడ హెల్పింగ్ వెర్బ్ వచ్చిందంటే అది V3 అవ్వాలి. నెక్స్ట్ సెంటెన్స్, మై అంకుల్ విజిటెడ్ అస్. మా అంకులు అంటే మా మామయ్య మమ్మల్ని సందర్శించారు. ఇక్కడ అంకుల్ అనే వర్డ్‌ని మనం ఫోకస్ చేసాం. అంకుల్ అంటే మామయ్య. అయితే మనం చిన్నాన్న, పెద్దనాన్న అంటే బాబాయ్ వాళ్ళని కూడా మనం అంకుల్ అని పిలిచేస్తుంటాం. సరే, గమనించండి, ఇక్కడ V1 వాడామో, V2 వాడామో, V3 వాడామో చూడండి. V2. నెక్స్ట్,
షీ వర్క్డ్ ఇన్ ద ఆఫీస్ అంటే అర్థం ఏంటి? ఆమె ఆ కార్యాలయంలో పనిచేశారు. అంటే ఇప్పుడు చేయట్లేదు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ గమనించాలి. ఈయన ఇప్పటి వరకు చెప్పిన సెంటెన్సెస్ ప్రతి దాంట్లో కూడా యెస్టర్‌డే, లాస్ట్ వీకు లేతే పలానా సంవత్సరంలో అని చెప్పట్లేదు గానీ, ఇక్కడ చెప్పేవాడి ఉద్దేశంలో మనసులో అది జరిగిపోయింది అనే ఆలోచనతో చెప్తున్నాడు కాబట్టి అది సింపుల్ పాస్ట్‌లోనే చెప్పాలి. సింపుల్ పాస్ట్ గురించి లాస్ట్‌లో ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కవర్ చేస్తాను. సరే ఇక్కడ ఆఫీస్ అంటే కార్యాలయం. అలాగే వర్క్‌కి వి1 వర్క్, వి2 వర్క్‌డ్, వి3 కూడా వర్క్‌డే. నెక్స్ట్ చూడండి. వి అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ అంటే చేరుకున్నాము. మేము స్టేషన్‌కు చేరుకున్నాము. అరైవ్డ్ అంటే చేరుకున్నాము. అది వెర్బ్ కూడాను. అరైవ్, అరైవ్డ్, అరైవ్డ్. మనం వి2 తీసుకున్నాం. నెక్స్ట్ దే విజిటెడ్ ది మ్యూజియం అంటే వారు సంగ్రహాలయంను సందర్శించారు. విజిటెడ్ అంటే సందర్శించారని మన ఫోకస్ వర్డ్ వచ్చేసి మ్యూజియం, సంగ్రహాలయం. అంటే ఒక వ్యక్తికి సంబంధించి గాని, లేదా ఒక విషయానికి సంబంధించి గాని, చాలా ముఖ్యమైన వస్తువులు ఏమన్నా ఉంటే అన్ని ఒక చోట సంగ్రహం చేసి, ఒక చోట పెట్టి వాటిని మ్యూజియం అంటారు. ఇప్పుడు విజిటెడ్ అనేది ఏంటి? వి1నా? వి2నా? గమనించండి. వి2. నెక్స్ట్ ఇక్కడ చూడండి. హి కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. కంప్లీటెడ్ వెర్బ్. ఇక్కడ మన ఫోకస్ వర్డ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే ప్రణాళిక. హి కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అంటే అతను ప్రణాళికను పూర్తి చేశాడు. మరి కంప్లీట్‌కి వి1 ఏంటి? కంప్లీటే. మరి వి2 కంప్లీటెడ్. వి3 కంప్లీటెడ్. ఇక్కడ వి2 వాడాము. ఎందుకు వి2 వాడాం? వి3 ఎందుకు అవ్వదంటే కంప్లీటెడ్ ముందు హెల్పింగ్ వెర్బ్ ఉందా? లేదు. అంటే మనం వి2 వాడినట్టే. హెల్పింగ్ వెర్బ్ ఉంటే వి3 వాడినట్టు. నెక్స్ట్ షీ ఎక్స్‌ప్లెయిన్డ్ ద డీటెయిల్స్. ఆమె వివరాలను వివరించారు. డీటెయిల్స్ అంటే వివరాలు. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్‌కి పాస్ట్ టెన్స్ వచ్చేసి వి2 వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్డ్. వి3 కూడా ఎక్స్‌ప్లెయిన్. నెక్స్ట్ షీ బాట్ సంథింగ్. ఇక్కడ బాట్ అంటే కొన్నది, కొనెను. ఆమె ఏదో కొన్నది. ఇక్కడ మన ఫోకస్డ్ వర్డ్ సంథింగ్. సంథింగ్ అంటే ఏదో, ఏదో ఒకటి అని అర్థం. ఇందాక మీకు చెప్పాను. ఎనీథింగ్ అన్నప్పుడు అది నాట్‌కి వాడతాం, నెగెటివ్స్‌కి వాడతాం అని చెప్పాము. ఇక్కడ సంథింగ్ అంటే ఏదో సంథింగ్ అంటే ఏదో పాజిటివ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ వెర్బ్‌ని మీరు జాగ్రత్తగా గమనించాలి. బాట్ అంటే దీనికి వి1 ఏంటో చెప్పగలరా? బై. బై అంటే కొనడం. బాట్ అంటే కొనెను వి2. ఇక వి3 వచ్చేటప్పటికి బాట్. అది కూడా సేమ్ స్పెల్లింగు, సేమ్ ప్రొనౌన్సియేషను. వి3 ఎక్కడ వాడతారండి అంటే వీడియో 3లో చూద్దాం. డే 3లో మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్రౌడ్. ఎ లార్జ్ క్రౌడ్ అటెండెడ్. ఇక్కడ చూడండి ఒక పెద్ద సమూహం హాజరయ్యెను. ఇక్కడ లార్జ్ అంటే పెద్ద మీకు తెలిసిందే. మరి వెర్బ్ అటెండ్, అటెండెడ్, అటెండెడ్. ఇక్కడ అటెండెడ్ వి2 వాడాము. నెక్స్ట్ ద ఫుడ్ టేస్టెడ్ గుడ్. ఇక్కడ వెర్బ్ వచ్చి టేస్టెడ్. ద ఫుడ్ టేస్టెడ్ గుడ్ అంటే ఈ ఆహారం రుచి బాగుంది. ఇక్కడ గుడ్ అనే వర్డ్‌కి మనం అర్థం చూడాలి. బాగుంది అందరికి తెలిసిందే ఇది. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ అనేది వెర్బ్ అనుకుంటే దానికి పాస్ట్ టెన్స్ టేస్టెడ్. వి3 కూడా టేస్టెడే. ఇక్కడ పాస్ట్ టెన్స్ అని ఎందుకన్నాను? వి2 అనమాట అది. ఇక్కడ గ్రామరు, వొకాబులరీ అంటే పదాలు 2 కలిసి వెళ్తున్నాయి. మీరు 2 నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి వి స్టేడ్ హియర్ ఫర్ ఎ మంత్ అంటే మేము ఇక్కడ ఒక నెల ఉన్నాము. ఒక నెల ఉన్నారు. అంటే ఉన్నారు గాని ఇప్పుడు ఉండట్లేదన్నమాట. ఇక్కడ మంత్ అంటే నెల అది మీకు తెలిసిందే. స్టే అనేది వి1, స్టేయిడ్ వి2, స్టేయిడ్ వి3. నెక్స్ట్ దే వెల్కమ్డ్ అస్. వారు మమ్మల్ని ఆహ్వానించారు. ఇక్కడ వెల్కమ్డ్ అంటే ఆహ్వానించారు. మరి వి1 ఏంటి? వెల్కమ్. వి2 వెల్కమ్డ్. నెక్స్ట్ హి రిసీవ్డ్ ఎ లెటర్. ఇక్కడ రిసీవ్డ్ అనేది వర్బ్. అతడు ఒక ఉత్తరాన్ని అందుకొన్నాడు. రిసీవ్డ్ అంటే అందుకొ అందుకొన్నాడు. లెటర్ అంటే ఉత్తరము. అలాగే రిసీవ్ వి1, రిసీవ్డ్ వి2. నెక్స్ట్ ద టీచర్ గేవ్ ఎ స్టేట్మెంట్. ఇక్కడ మనకి గేవ్ అనేది వర్బ్ అన్నమాట. మరి స్టేట్మెంట్ అంటే ప్రకటన. ద టీచర్ గేవ్ ఎ స్టేట్మెంట్. ఆ ఉపాధ్యాయుడు ఒక ప్రకటన ఇచ్చాడు. ఇక్కడ గేవ్ అనేది వి2లో ఉంది. దీనికి వి1 చెప్పగలరా? గివ్. గేవ్ అనేది వి2. గివెన్ అనేది వి3 గమనించండి. నెక్స్ట్ ఫ్లవర్స్ బ్లూమ్డ్ ఇన్ ద స్ప్రింగ్. అంటే వసంతంలో పూలు వికసించెను. ఇక్కడ మీరు ప్రతి సెంటెన్స్‌లో మీరు గమనించండి వికసించెను. వికసిస్తాయి అని చెప్పట్లేదు. వికసిస్తాయి అని చెప్పామనుకోండి అది అన్ని కాలాల్లోనూ జరిగే పని. నిన్న డే 1 వీడియోలో మనం చెప్పుకున్నాం. అన్ని కాలాల్లో జరిగితే అక్కడ వి1 వాడాలి. ఇక్కడ పలానా సందర్భంలో అయిపోయింది ఆ పని అన్నప్పుడు వి2 వాడాలి. అందుకని మనం ఏం వాడాము ఇక్కడ? బ్లూమ్డ్ అని వి2 వాడాము. సరే ఇక్కడ స్ప్రింగ్ అంటే ఏంటి? వసంతం.
అంటే వసంతకాలం యొక్క ప్రత్యేకత ఏంటంటే పువ్వులు పూస్తాయి బాగాను. అంటే చెట్లు చిగురిస్తాయి ఆ కాలంలో. సరే ఇక్కడ బ్లూమ్డ్‌కి వి1 బ్లూమ్, వి2 బ్లూమ్డ్. బ్లూమ్డ్ అంటే వికసించెను. నెక్స్ట్ షీ ఓపెన్డ్ ద బాక్స్. ఆమె ఆ పెట్టెను తెరిచెను. ఇక్కడ బాక్స్ అంటే పెట్టె. ఇది చాలా ఈజీ వర్డ్. నెక్స్ట్ ఓపెన్డ్‌కొచ్చేసి ఓపెన్ వి1, ఓపెన్డ్ వి2, ఓపెన్డ్ వి3. నెక్స్ట్ హి పెయిడ్ 50 సెంట్స్. ఇక్కడ సెంట్ అంటే సెంటు నాణెం అన్నమాట. అంటే మనం పైసలు అంటాం కదా! అలాగే సెంటు. అదర్ కంట్రీస్‌లో కొన్ని కంట్రీస్‌లో సెంటు నాణాలుంటాయి. అలాగే ఇంకో మాట సెంట్ పర్సెంట్ వచ్చింది ఎగ్జామ్‌లో అంటారు. అంటే 100కి 100 వచ్చినాయి అంటాం కదా! సెంట్ అంటే 100 అనే అర్థం కూడా వస్తుంది. సెంచరీ ఇలా. అలాగే సెంట్ అంటే భూమిని కొలిచేటప్పుడు కూడా సెంట్‌లో కొలుస్తుంటాం. ఇక్కడ మీకు సెంటు నాణాన్ని చూపించాం అంతే ఎగ్జాంపుల్‌లో. నెక్స్ట్ ఇక్కడ వర్బ్ వచ్చేసి పెయిడ్. పీఏఐడీ పెయిడ్. పెయిడ్‌కి వి1 ఏంటి? ప్రెజెంట్ టెన్స్ ఏంటి? పే. మరి పాస్ట్ టెన్స్ ఏంటి? పెయిడ్. ఇక వి3 వచ్చేటప్పటికి నెక్స్ట్ సెంటెన్స్. షీ లెర్న్డ్ ఎ న్యూ లాంగ్వేజ్. ఇక్కడ లాంగ్వేజ్ అంటే భాష. ఆమె ఒక కొత్త భాష నేర్చుకుంది. షీ లెర్న్డ్ ఎ న్యూ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే భాష. ఇక్కడ లాంగ్వేజ్ మాత్రమే తీసుకోండి. న్యూ తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ లెర్న్డ్ అనే వర్బ్ చూడండి. దాని వి1 లెర్న్. ఇది వి2. నెక్స్ట్ వచ్చేసి హి ఫినిష్డ్ ఎ కోర్స్. అతను ఒక పాఠ్యక్రమాన్ని పూర్తి చేశాడు. అంటే కోర్స్ అంటే పాఠ్యక్రమము. అంటే కొన్ని పాఠాల యొక్క సమూహము వరుసలో నేర్చుకున్నాడు కాబట్టి దాన్ని మనం కోర్స్ అన్నాము. ఇక్కడ వెర్బ్ వచ్చేటప్పటికి వి2 ఫినిష్డ్. వి1 ఏంటి? ఫినిష్. వి3 కూడా ఫినిష్డ్. అంటే వి2, వి1, వి3 ఒకటే. వి2, వి3 సేమ్ స్పెల్లింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకొక పాయింట్ గమనించండి ఫస్ట్ పిక్చర్‌లో. లెర్న్‌కి లెర్న్డ్ అని చెప్పాను. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల లెర్న్‌కి లెర్న్త్ అని కూడా రాస్తూ ఉంటారు. అంటే వి2 లెర్న్డ్ రాయొచ్చు, లెర్న్‌ట్ రాయొచ్చు. అంటే టీ ఎండింగ్ కూడా రాయొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి వి డ్రాంక్ కాఫీ టుగెదర్. ఇక్కడ కాఫీ అందరికీ తెలిసిందే. డ్రాంక్ అంటే వి2 మరి డ్రింక్ అంటే వి1. నెక్స్ట్ వి డ్రాంక్ కాఫీ టుగెదర్ అంటే మేము కలిసి కాఫీ తాగాము. టుగెదర్ అంటే కలిసి. నెక్స్ట్ హి వెంట్ అప్‌స్టైర్స్. అతడు పై అంతస్తుకు వెళ్ళాడు. ఇక్కడ అప్‌స్టైర్స్ అంటే పై అంతస్తు. నిన్నటి వీడియోలో మీరు డౌన్ స్టైర్స్ చూసారు. డౌన్ స్టైర్స్ అంటే క్రింది అంతస్తు. ఇక్కడ వెంట్ అనే వెర్బ్ తీసుకున్నాం పాస్ట్ టెన్స్‌కి, సింపుల్ పాస్ట్‌కి. మరి దానికి ప్రెజెంట్ టెన్స్ ఏంటి? గో. గో, వెంట్, గాన్. అది మీకు తెలిసిందే. వెంట్ అనే వర్డ్‌ని మనం తీసుకున్నాం ఇక్కడ పాస్ట్ టెన్స్ కోసం. ఇక లాస్ట్ 2 పిక్చర్స్. ఐ కాల్డ్ హర్ ఇన్ ద ఫోన్. నేను ఆమెకు ఫోన్‌లో కాల్ చేశాను. ఇక్కడ ఫోన్ అంటే అందరికీ తెలిసిందే. నెక్స్ట్ కాల్డ్ అంటే చూడండి కాల్ అనేది వి1, కాల్డ్ వి2, కాల్డ్ వి3. నెక్స్ట్ ఐ సా ఎ బర్డ్ ఇన్ ద గార్డెన్. నేను గార్డెన్‌లో ఒక పక్షిని చూసాను. ఇక్కడ పక్షి బర్డ్ అన్నమాట. ఇక్కడ సా అంటే వి2 మరి వి1 సీ. సీ అంటే చూడడం. సా అంటే చూసాను వి2. సీన్ అనేది వి3. ఇక్కడ కొంచెం మనం ఫాస్ట్‌గానే వెళ్ళిపోయాము. అయితే చాలా పదాలు మనకి ఈజీ వర్డ్స్ అయితే ఉన్నాయి. అయితే కొన్ని మాత్రం డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయి. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత ఇప్పుడు మనం 30 సెంటెన్సెస్‌లో కూడా అన్ని వి2 హైలైట్ చేశాను మీకు గమనించండి. అన్నింటిలో వి2 వాడాం. ఇప్పుడు ఆ వి2 కథేంటో తేల్చేద్దాం. దాని తర్వాత 30 పదాలకి అర్థాలు చూద్దాం. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ మీకిక్కడ చెప్పడం జరిగింది. సబ్జెక్ట్ ప్లస్ వి2 ప్లస్ ఆబ్జెక్ట్ అంతే. ఇది కూడా చాలా సింపుల్. సింపుల్ ప్రెజెంట్ లాగే సింపుల్ పాస్ట్ కూడా చాలా సింపుల్. డిఫరెన్స్ ఏంటంటే అక్కడ సింపుల్ ప్రెజెంట్‌లో వి1 వస్తుంది. వెర్బ్ యొక్క బేస్ ఫార్మ్ వి1 వస్తుంది. ఇక్కడ వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ వి2 వస్తుంది. అంతే డిఫరెన్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ వాడకూడదు. ఉదాహరణకి నేను వెళ్ళాను అంటే ఎలా చెప్పాలి? ఐ వెంట్ అనాలి. ఐ యామ్ వెంట్ అనకూడదు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో చూడొచ్చు. హి అనేది సబ్జెక్టు. కంప్లీటెడ్ అనేది వి2లో ఉంది. అలాగే అది పాస్ట్ టెన్స్‌లో ఉంది. ది ప్రాజెక్ట్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా సరే సబ్జెక్ట్ ప్లస్ వి2 ఉంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నమాట. హెల్పింగ్ వెర్బ్ ఉండకూడదు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి. సింపుల్ పాస్ట్ అంటే కంప్లీటెడ్ యాక్షన్ మాత్రమే చెప్తాము. ఇక్కడ విత్ ఆర్ వితౌట్ ద హింట్ ఆఫ్ ద పాస్ట్ అన్నాను. అంటే పాస్ట్‌కి సంబంధించిన హింట్ ఉన్నా లేకపోయినా సరే అంటే యెస్టర్‌డే ఇక్కడ రెండో పాయింట్ చూడండి. యెస్టర్‌డే, లాస్ట్ వీక్, ఎగో అంటే అలాంటి మనకి హింట్ ఉన్నా లేకపోయినా సరే మనం సింపుల్ పాస్ట్‌లో చెప్పాలనుకున్నప్పుడు చెప్పొచ్చు. అంటే మన ఉద్దేశ్యం ఏంటి? అది జరిగిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సింపుల్ పాస్ట్‌లో చెప్పొచ్చు. యెస్టర్‌డే, లాస్ట్ వీక్ అని ఏం చెప్పనవసరం లేదు. ఒకవేళ అలా చెప్పినట్లయితే అది ఇంకా క్లియర్‌గా ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. థర్డ్ పాయింట్ చూడండి.
సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ డిడ్ నాట్ ప్లస్ V1 దేని ప్లేస్‌లో పెట్టాను? V2 ప్లేస్‌లో. అంటే V2 రాయకుండా డిడ్ నాట్ V1 రాయొచ్చు. ఇది కూడా ఒక ఫార్ములా. సింపుల్ పాస్ట్ టెన్స్‌కి. అదెలా అంటే నెగెటివ్స్ చెప్పేటప్పుడు అంటే ఒక సెంటెన్స్ నెగెటివ్‌లో చెప్పేటప్పుడు మనం V1 వాడతాం. అలాగే మరి పాస్ట్ టెన్స్ అని చెప్పడం కోసం డిడ్‌ని వాడతాం. డిడ్ కూడా పాస్టే కదా! అది ఇక్కడ చూడొచ్చు మీరు. ఐ అనేది సబ్జెక్టు. డిడ్ నాట్ అనేది మనం అంటే సే అనేది V1 వాడాం కాబట్టి దాని ముందు డిడ్ నాట్ అనే నెగెటివ్ వాడాల్సొచ్చింది. ఇక్కడ డిడ్ పాస్ట్‌ని తెలియజేస్తుంది. సే అనేది మాత్రం V1 మాత్రలో ఉండిపోతుంది. V1 కింద ఉండిపోతుందనమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒక సెంటెన్స్‌లో అంటే ముఖ్యంగా ఒక క్లాజ్‌లో సింగిల్ పాస్ట్ ఉండాలి. అంటే 2 పాస్ట్ వర్డ్స్ ఉండకూడదు. అంటే అక్కడ డిడ్ వాడేసి ఇక్కడ సెడ్ వాడేయకూడదు. 2 పాస్ట్‌లు వాడకూడదనమాట. ఇక లాస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి క్వెషన్స్ వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే ఏ క్వెషన్ అయినా సరే మనం హెల్పింగ్ వెర్బ్ తోటి క్వెషన్ చేస్తుంటాం. కాబట్టి క్వెషన్స్‌కొచ్చేటప్పటికి హెల్పింగ్ వెర్బ్ కావాలి కాబట్టి మనం సెంటెన్స్‌లో ఇలా డిడ్ పెట్టుకుంటాం స్టార్టింగ్‌లో. తర్వాత సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ V1లో పెట్టాలి. మీకు ముందే చెప్పాను. ఏ సెంటెన్స్‌లో అయినా సరే ఒక పాస్ట్ టెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో పాస్ట్ అక్కడ పెట్టకూడదు ఆ క్లాజ్‌లో. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ మనం డిడ్ పెట్టామో స్టార్టింగ్‌లో ఇక మెయిన్ వెర్బ్ వచ్చేటప్పటికి V1లోకి మారిపోతుంది. స్టేట్మెంట్‌లో డైరెక్ట్‌గా V2 వాడతాము. క్వెషన్స్ వచ్చేటప్పటికి దాంట్లో ఉన్న డిడ్‌ని బయటకు తీస్తాం పాస్ట్‌ని. ఇక్కడ చూడండి లాస్ట్ లైన్ చూడండి ఇక్కడ V2 రెగ్యులర్ వర్డ్ అనుకోండి. దాంట్లోంచి మనం డిడ్‌ని బయటకు తీస్తే మిగిలిపోయేది V1 అనమాట. అంటే డిడ్ ప్లస్ V1 V2 అనుకోండి మనం ఈజీగా అర్థం అవ్వడం కోసం. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. హి వెంట్ టు స్కూల్. ఇక్కడ వెంట్ అనేది వీటిలో ఉంది కాబట్టి మొత్తం సెంటెన్స్ పాస్ట్ టెన్స్. అతను స్కూల్‌కి వెళ్ళాడు. లేదా మనం క్వెషన్‌కే మార్చాలంటే ఎలా మార్చాలి? ఇక్కడ ముందు వెంట్‌లో ఉన్న పాస్ట్‌ని తీసుకొచ్చి సెంటెన్స్ ముందు పెట్టాం. అంటే ఇక్కడ డిడ్. ఎప్పుడైతే వెంట్‌లో డిడ్ బయట తీసామో వెంట్ V1 గో కింద మారిపోయింది. ఇక మిగతాయన్నీ కూడా సేమ్ ఉన్నాయి చూడండి. హి అలాగే ఉండిపోయింది. టు స్కూల్ కూడా అలాగే ఉండిపోయింది. జస్ట్ ఏ మార్పొచ్చింది? ఈ వెంటలో ఉన్న గో ఇటు వచ్చేసింది. డిడ్ ఏమో ముందుకొచ్చేసిందనమాట. సెంటెన్స్ డిడ్‌తో స్టార్ట్ అయింది. ఎందుకంటే క్వెషన్ అనేది హెల్పింగ్ వెర్బ్‌తో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు 30 పదాలు లిస్ట్ చూద్దాము. ముగింపు ఎండ్. రాసెను రోట్. కనుగొను ఫైండ్. ఉత్సాహంగా ఎక్సైటెడ్. చీకటి డార్క్. అనుమతించు లెట్. ఏదైనా ఎనిథింగ్. చెయ్యి ఆర్మ్ అంటే చెయ్యి అనమాట. హ్యాండ్ అనమాట. మామయ్య అంకుల్. కార్యాలయం ఆఫీస్. చేరుకొను అరైవ్. సంగ్రహాలయం మ్యూజియం. ప్రణాళిక ప్రాజెక్ట్. వివరాలు డీటెయిల్స్. ఏదో సంథింగ్. పెద్ద లార్జ్. మంచిది గుడ్. నెల మంత్. ఆహ్వానం వెల్కమ్. ఉత్తరం లెటర్. ప్రకటన స్టేట్మెంట్. వసంతకాలం స్ప్రింగ్. పెట్టె బాక్స్. నాణెము శాతము లేదా నేల భాగము సెంట్. నెక్స్ట్ భాష లాంగ్వేజ్. పాఠ్యక్రమము కోర్స్. కాఫీ తెలిసిందే కాఫీ. పై అంతస్తు అప్‌స్టైర్స్. ఫోన్ తెలిసిందే. పక్షి బర్డ్. ఇక్కడితో పూర్తయింది. రేపు అంటే థర్డ్ డేలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ 30 వర్డ్స్ కూడా చెప్తాను. థాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.